అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వైరాలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్తో కలిసి మంత్రి ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. వైరా మండలం పుణ్యపురం గ్రామంలో 108 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. పేదల సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. కలెక్టర్ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు వేస్తారా పెట్టారా 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంటే ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న పెద్ద మనుషులు అంటున్నారు, ఏడిచ్చారు ఏమిచ్చారు అంటున్నారు. అయ్యా, మీరు 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతిబింబంగా కనిపించే ఇందిరమ్మ ఇళ్లు గాని, ఆనాడు మీరు చెప్పిన 2 BHK ఇళ్లు 10 సంవత్సరాలలో మీరు ఇచ్చింది ఎంతయ్యా అంటే 1,51,000 ఇళ్లు అయ్యి ఇంకా సగం మండిగోడలతోనే ఉన్నాయి. మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండిగోడలు కట్టి అవి కూడా పేదోడికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. మన ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఈ రాబోయే 4 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మన ప్రభుత్వం ఈనాడు చేపడుతుంది. కళ్ళుండి కూడా ప్రతిపక్షంలో ఉండి విమర్శించాలని విమర్శిస్తున్నారే తప్ప ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు పొగడకపోతే పొగడకపోయారు. ఏనాడు మంచి చేసేమని చెప్పకపోవటం చాలా దౌర్భాగ్యమని కూడా ఈ వేదిక ద్వారా ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను. అసెంబ్లీ అనేక పర్యాయాలు పెట్టాం. ఆనాడు ధరణితో రైతన్నలు ఇబ్బంది పడుతుంటే, భూములున్న ఆసాములు ఇబ్బంది పెడుతుంటే, ఎన్నికలకు ముందు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్నాం. లక్షల 19,000 దాంతో మొత్తం అప్పు చేసి కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో పండిండు, సర్పంచ్లకు అప్పులు చేసిపోయిండు, కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వకుండా పోయిండు, మనకి ఇల్లు ఇవ్వకుండా పోయిండు. వీటన్నిటి కూడా ఈ ప్రభుత్వంలో అటు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇటు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఈ జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఇంకో మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఎంపీలు రఘురామరెడ్డి గారు, రేణుకా చౌదరి గారు, వీరందరూ కూడా ఈ జిల్లా పక్షాన అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటున్న నేపథ్యంలో పుణ్యాపురం గ్రామస్తులు అందరూ కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరికి సవినయంగా మనవి చేసుకుంటూ, రావాల్సిన కార్యక్రమాలు ఉంటే ఆనందంలాగా ఉండి మనందరం చర్చ పెట్టుకుని ఈ గ్రామానికి ఇంకేం రావాలో అవన్నీ పెద్దలని చెప్పేసి మీ అందరికి సవినయంగా మనవి